ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. హౌ ఆర్ యు ఆల్? ప్రభు కృపలో మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగా లేరని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే నేనైతే బాగా లేను. ఎందుకో చెప్పమంటారా? గడిచిన 25వ తారీఖు నుండి మరి గొప్ప దైవ సేవకులు ప్రవీణ్ ప్రగడాలయ్య గారు మృతి చెందటము మనందరికీ కూడా తెలిసిందే. అప్పటి నుండి కూడా క్రైస్తవ సంఘాలు, విశ్వాసులు, దైవ సేవకులు అనేక మంది ఎంతో దుఃఖ సముద్రంలో మునిగిపోయిన విషయము మనందరికీ కూడా తెలిసిందే. ఏది ఏమైనా దేవుని చిత్తాన్ని మనం అవునంటం కానీ కాదు అనటం కానీ మనం ఏది కూడా చేయలేము. దేవుని చిత్తాన్ని మనం అందరం కూడా అంగీకరించవలసిన వారమై ఉంటున్నాం. అంత గొప్ప దైవ సేవకుణ్ణి కోల్పోవటము మనందరికీ కూడా తీరని లోటు, ఎంతో దుఃఖాన్ని కలిగిస్తుంది. మా సొంత ఇంట్లో వ్యక్తే చనిపోయాడు అనేటువంటి విధానంలో అంత గొప్ప బాధ, హృదయం నిండా ఆ వేదన తట్టుకోలేకపోయాం. అయినా కూడా దేవుని చిత్తము ఏమైనదో మనకి తెలియదు. కాబట్టి మనమందరము కూడా ఆ కుటుంబము కొరకు విడిచి వెళ్ళిన ఆయన పరిచర్యల కొరకును వారి కుటుంబము కొరకును మనం ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మార్చి నెలంతా దేవుడు మనల్ని అందరినీ కూడా ఎంతగానో కాపాడినాడు. ఇది ఆఖరి ఆదివారము. ఈరోజు అందరూ కూడా మీరందరూ దేవుని మందిరానికి వెళ్ళారని, దేవుని ఆరాధించారని నమ్ముతున్నాను. మనమందరము కూడా దేవుని బిడ్డలంగా దేవుని యొక్క మరి అంత దినాలలో, అపాయకరమైన దినాలలో ఉంటూ ఉండగా మరీ ఎక్కువగా ప్రార్థన చేయాలి. సేవకుల యొక్క భద్రత కొరకు, సేవకుల కుటుంబాల కొరకు, వారి ప్రయాణాల కొరకు తప్పకుండా మన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ సండే ఆర్ బ్లెస్డ్ సండే.